జూన్ నెలాఖరికల్లా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏమనుంది? 42% బీసీలకు రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు జరుపుతామని చెప్పి ప్రకటించారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశమంతటా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రతి సభలో కులగణన చేస్తాం, జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభలో రిజర్వేషన్లు పెడతామని ఆయన ప్రకటిస్తున్నాడు గొప్పగా. దానికి దేశంలోని బీసీలందరూ 70 కోట్ల మంది బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీపీ సింగ్ కంటే ఒక అడుగు ముందు కేసీ రాహుల్ గాంధీ గారు బీసీలను భుజాన మోస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో బీసీలకు భుజాన మోసుకున్నాడు కాదు, అణచివేసుడు జరుగుతుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. మీరు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థ లోపల. మేము సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా కావద్దా? బీసీల నాయకత్వం పెరగడానికి ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి, అసెంబ్లీని వెలగొట్టి, సచివాలయాన్ని ముట్టడించి, మా ముఖ్యమంత్రుల గల్లాలు పట్టి, ప్రధానమంత్రిని బెదిరించి ఈ దేశంలో బీసీలకు అనేక హక్కులు కల్పించాం. ఇప్పుడు సర్పంచుల రిజర్వేషన్లను మీరు చెప్పిందే రాహుల్ గాంధీ చెప్పిందే 20% నుంచి 42% పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. పక్క రాష్ట్రమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రిజర్వేషన్లను 40% పెంచి ఓపెన్ కాంపిటీషన్ రిజర్వేషన్లు కలిపి 50% బీసీలకు పదవులు ఇచ్చారు. మీకేం రోగమైంది? సర్పంచుల రిజర్వేషన్ మీరన్నదే కదా, మీరన్నది మీరు అమలు చేయాలా? వెంటనే అమలు చేయాలని కులగణన చేయాలి. కులగణన ప్రకారం, జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచాలి. బీసీలకు కూడా ఏబీసీడీ గ్రూపులు చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికలను బీసీ రిజర్వేషన్లను ఏబీసీడీ చేసి అన్ని కులాలకు, అనేక కులాలు ఇంతవరకు ప్రాతినిధ్యం వహించలేదు, ఇప్పుడు ఆ కులాలకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో రాష్ట్రంలో అగ్గి మండుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను చూస్తూరుకుంటామనుకుంటున్నా. 76 ఏళ్ళు ఈ దేశంలో బీసీలను అణచిపెట్టారు. మేము బిచ్చగలం, వాటాదారులం. మేము ఓట్లు వేస్తేనే మీరు మంత్రులు అవుతున్నారు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు అవుతున్నారు. ఎంపీ పదవి తెల్లబట్టలు కట్టుకొని బ్యాగులలో పైసలు మోసుకొని తిరుగుకుంటా మేము ఇదేది ఒక్కడ స్వర్గంలోనికి వచ్చినట్టు, రాజకుటుంబంలో నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతున్నారా? మీకు ఈ రాష్ట్రంలో అన్ని పార్టీల కాలం చెల్లిందని కూడా హెచ్చరిస్తున్నా. ఏం తమాషా చేస్తుర్రా? అరే, సర్పంచులలో రిజర్వేషన్ పెంచడానికి ఏం రోగమైంది ఈ పార్టీలకి, ప్రభుత్వాలకు? అపోజిషన్ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్ని పార్టీలు పనిచేయాలి. బీజేపీ పార్టీ తెల్లబట్టలు వేసుకొని బ్యాగులు మోసుకుంటా విమానాలు తిరిగిపోతే అయిపోదు. ఖబర్దార్, హెచ్చరిస్తున్నాం. ఈ దేశంలో బీసీల వాట బీసీలకు ఇవ్వకపోతే బిడ్డ ఎవరిని తిరగనేయం దేశంలో అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేము తెగించినాం. బిషప్ సన్యాసులను, యోగులం. మీరు దొంగ సన్యాసులు, మేము నిజమైన సన్యాసులం. జాతి కోసం ఎంతైనా తెగించి పోరాడతామని హెచ్చరిస్తున్నాం. మీరు చట్టసభలో పెట్టారు, ఇక్కడ వీళ్ళు సర్పంచ్లో పెట్టారు. బీసీలను ఎన్ని రోజులు అన్యాయం చేస్తారు? 76 ఏళ్ళు అన్యాయం చేసారు, ఇంకా అన్యాయం చేస్తారా? ఏం తమాషా చేస్తుర్రా? చూసి ఊరుకుంటామా? పిచ్చపల్లమా? మేము వాటాదారులం, మా వాటా మాకు ఇవ్వాలి. మేము భారత మాత ముద్దు బిడ్డలం. మేమే అసలైన బిడ్డలం. ఒడ్డు పంటలు పండించేది మేము, నీళ్లు తెచ్చేది మేము, కష్టం చేసేది మేము. పంటలు సంపద సృష్టిస్తే మీరు తిరుగుకుంటా, తిన్నదరవేక ట్యాబ్లెట్ వేసుకొని మంచాల మీద బొర్రుకుంటా మా బీసీలను అనిచి పెడతారా? ఖబర్దార్, మీ కాలం జరిగింది. ఈ రాష్ట్రంలో ఇక ముందు బీసీల రాజ్యమే వచ్చేది. మీరు మా బీసీలకు అన్యాయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద గౌరవంతో మంచిగా పెంచుతారని ఆశిస్తున్నాం. పెంచకపోతే మాత్రం పోరాటం తప్పది. పుట్టిన కొడుకులకు 4 పిల్లలు ఉంటే 4కి సమన్యాయం ఉంటుంది. సమన్యాయం ఉన్నప్పుడు కన్న కొడుకులే తండ్రి మీద ఎదురు తిరుగుతారు. ఈ దేశంలో ఇంకా కొడుకులు ఎదురు తిరుగుతలేరు. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్నాం. ఆ పోరాటం లోపల మీరు దారికి రాకపోతే ఇక తిరుగుబాటు తప్పదు. తిరుగుబాటు చేసిన రోజు మీరు ఎవరు కూడా ఊళ్ళో ఉండరు, దేశంలో ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నా. బీసీలను ఎన్ని రోజులు అని చేస్తారు?
ఎన్ని రోజులు దుఃఖ పెడతారు, ఎన్ని రోజులు కుల వివక్షత మమ్మల్ని రన్ చేస్తారు, ఎన్ని రోజులు పేదరికం ఉంచుతారు, ఎన్ని రోజులు చదువు లేదు, ఉద్యోగం లేదు, అధికారం లేదు, ఎన్ని రోజులు మమ్మల్ని చంపుతారు, ఎన్ని రోజులు బీసీలను అణచివేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. సర్పంచుల రిజర్వేషన్లు పెడతామని రాహుల్ గాంధీ దేశమంతా ప్రతి మీటింగ్లో కులగణన చేసి ఎక్స్ట్రా తీసి సమాజంలో ఎవడెవడు దొంగలు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించారు, ఎవరు ఇంకా పేదరికం కింద ఉన్నారో కులగణన చేస్తే తెలుస్తుందని చెప్పి ఆయన గొప్పగా చెప్తున్నాడు. ఓ రకంగా రాహుల్ గాంధీ గారు మంచిగా చేస్తున్నాడు. ఆయన చూసి అన్ని పార్టీలు నేర్చుకోవాలి. సిగ్గుంది ఈ పార్టీలకు, జెండాలు పెట్టుకొని బుక్కులు రాసుకొని సిగ్గు లేకుండా ఓట్లు అడుగుకుంటా అవి అడ్డమైన ముచ్చట్లు మాట్లాడుకుంటా బీసీలకు అన్యాయం చేస్తారా? ఖబర్దార్, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టకపోయినా, రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెట్టకపోయినా ఈ దేశంలో తిరుగుబాటు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా. అదేవిధంగా అన్ని రంగాల లోపల ఎస్సీలకు, ఎస్టీలకు, మహిళలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెడతామన్నారు. బీసీలు ఏం చేశారు? బీసీలు ఏం చిన్న చూపు చూస్తున్నారు? బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టరా? సుప్రీంకోర్టు అనవసరంగా జోక్యం చేసుకొని మేము కొట్లాడి 1986లో ఉద్యమాలు చేస్తే అప్పటి ఎన్టీ రామారావు 20% పెట్టిండు. ఆయన కూడా అరకొరగా పెట్టిండు. 20% ఎంపీటీసీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఇట్లా పెట్టిండు. సర్పంచాలలో పెట్టలేదు. మళ్ళీ నేనే కొట్లాడినా, పెద్ద ఉద్యమాలు చేసినాం. 6 ఏళ్ళు కొట్లాడితే అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి 45%, 50% పెంచాలని కోరితే 34% పెట్టాడు. ఆ 34% ఇప్పటి వరకు మొన్న దాకా ఉన్నాయి, కొనసాగి. సుప్రీంకోర్టు పెద్ద జోక్యం చేసుకొని ఈ దేశం కాలిపోతుంది అన్నట్టు. బీసీ పంచాయతీరాజ్ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికలు జరపాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. మన కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ మేనిఫెస్టోల్లో జనగణన చేపట్టిన తర్వాత, కులగణన చేపట్టిన తర్వాతనే తప్పకుండా ఈ పంచాయతీరాజ్ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికలు జరుపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఓ దిక్కుంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు, బీసీలకు పంచాయతీరాజ్ రిజర్వేషన్లు పెంచిన తర్వాత ఎన్నికలు జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా గుర్తు చేసింది. కానీ నిన్న మొన్న మనం పేపర్లు చూస్తే జూన్లోనే మరి పంచాయతీరాజ్ మన ఎలక్షన్లు జరుపుతాం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచుల ఎన్నికలు జరుపుతామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు సిగ్గు శరం ఉందా అని చెప్పి ఈ వేదిక నుంచి నేను ప్రశ్నిస్తున్నా. అరే ఓ దిక్కుంగా మా బీసీలు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కొట్లాడి ఒక 86లో ఎన్టీ రామారావు గారిని, అదేవిధంగా 93లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో కొట్లాడి రిజర్వేషన్లు 34% రిజర్వేషన్లు పెంచి ఇలా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లకు రిజర్వేషన్లు కల్పిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిమ్ముకు నీరు ఎక్కినట్టు దున్నపోతు మీద వర్షం పడితే కూడా తెలియనటువంటి విధంగా ఇలా బీసీలు సర్పంచులు అయితే ఓరుస్తలేరు, వార్డు మెంబర్లు అయితే ఓరుస్తలేరు, ఒక జెడ్పీటీసీ అయితే ఓరుస్తలేరు, ఒక ఎంపీటీసీ అయితే ఓరుస్తలేరు. బీసీలను తొక్కి పెట్టుకుంటా ఉక్కు పాదాల కింద బీసీలు ఎదగనీయకుండా రాజకీయంగా ఈ యొక్క పంతన చేస్తున్నారు. బిడ్డ ఖబర్దార్, బీసీలారా, ఇళ్లలో పండుకొని కుల సంఘాలారా, మీ అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నా, పార్టీలలో ఉన్నటువంటి బీసీలారా మీరందరూ మేల్కోండి. రాజకీయంగా, విద్య, ఉద్యోగ, ఆర్థికంగా మనల్ని ఎదగనీయకుండా మనల్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన ఓసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అడగకుండా, ధర్నాలు చేయకుండా, ఒక నివేదికలు ఇవ్వకుండా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ సుప్రీంకోర్టు 10% రిజర్వేషన్లు ఇచ్చింది. బీసీలకు ఏ మూర్ఖ పెట్టిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. బీసీలు కులగణన చేపట్టాలని కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ పెట్టలేనటువంటి దుస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒక మెమరాండం ఇచ్చింది ఆ కేంద్ర ప్రభుత్వానికి ఓసీలు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఆర్ కృష్ణయ్య గారు గొంతుక ఎత్తి ఇలా లక్షల మందితోని పార్లమెంటు మీద దిగ్బంధం చేసి ప్రశ్నిస్తే, నివేదికలు ఇస్తే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కలుస్తుంటే, ప్రధానమంత్రులను నివేదిక ఇచ్చి చర్చలు జరుపుతుంటే కూడా బీసీల మీద ఒక ప్రేమ లేదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారుల ఖబర్దార్. ఇవాళ నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఎక్కారు, సమర్థుడు, యువకుడు,
కానీ మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా బీసీలను ఉక్కు పాదాల కింద తొక్కి పెడితే మీ భర్తం పట్టే పరిస్థితి ఎదురవుతుంది. వస్తే ఉక్కు పాదాల కింద అగ్ర కులాలను తొక్కి పెట్టే పరిస్థితి అవుతుంది. అధికారుల ద్వారా మీరు నిమ్ముకు నీరెక్కినట్టు మీరుంటే మా చెమట వచ్చి మేము సంపాదించినటువంటి వనరులతోనే మీకు జీతాలు ఇస్తున్నామనే ఆలోచన మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీ అధికారి గుర్తు చేస్తూ అది తొందరలోనే కులగణన 2 నెలలు పట్టదు, చేపట్టండి. దాని తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ పెంచండి, దాని తర్వాత ఎలక్షన్లు జరపండి. లేకపోతే మీ భర్తం అని హెచ్చరిస్తున్నా.